ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ వేళ పోలింగ్ తర్వాత అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా దాడులతో అట్టడుగుపోయింది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారి పల్నాడులో శాంతి భద్రతల సమస్య ఏర్పడింది. పోలింగ్ రోజు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా చోటు చేసుకున్న దాడులతో అక్కడి శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. కర్రలు, రాళ్లు, రాడ్లు, కత్తులు, నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల దాడుల మధ్య పల్నాడు రక్తసిక్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో పల్నాడులో శాంతి భద్రతలు కాపాడి అల్లర్లను కంట్రోల్ చేయడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందడంతో ఎన్నికల కమిషన్ సదరు జిల్లా ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఈ అల్లర్లు సర్దుమలగాలంటే నిఖార్సైన ఆఫీసర్ ని ఆమె స్థానంలో నియమించాలి. దాంతో వచ్చే ఆఫీసర్ ఎవరో అన్న ఉత్కంఠ అంతటా మొదలైంది. కానీ అనూహ్యంగా ఓ లేడీ ఆఫీసర్ ని అక్కడ ఎస్పీగా నియమించారు. ఒక లేడీ ఆఫీసర్ ఈ అల్లర్లను కంట్రోల్లో పెడుతుందా? రాజకీయ నాయకులకు తలొగ్గకుండా శాంతి భద్రతలను కాపాడుతుందా అంటే ఖచ్చితంగా కాపాడుతుందనే చెప్పాలి. ఎందుకంటే కొందరు పోలీసుల్లా ఆవిడ డబ్బుకో అధికారానికో లొంగదు. ఆ ఆఫీసర్ పేరే మాలికా గార్గ్. ఇప్పటికే ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మాలికా గార్గ్ పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఆవిడ రాకతో రాజకీయ నాయకులు సైతం గుప్చప్ అయిపోయారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడమే తన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఆవిడ. వచ్చిన వారంలోనే చెప్పినట్టుగానే పల్నాడులో మార్పు కూడా మొదలైంది. ఈ నేపథ్యంలోనే లేడీ సింగంలా రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్న ఈ మాలికా గార్గ్ ఎవరు అనేది ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్న ఆసక్తి. మాలిక పశ్చిమ బెంగాల్ కు చెందిన 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని. ఆమె ఓ పోలీస్ కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి ఐపీఎస్ అధికారి. అంతేకాదు డీజీపీగా కూడా పనిచేశారు ఆయన. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగింది మాలిక. తన తండ్రిలాగే న్యాయాన్ని కాపాడేందుకు తాను కూడా పోలీస్ ఆఫీసర్ కావాలని కలగా పెట్టుకుంది. ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసిన మాలికా గార్గ్ 2015లో సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారు. ఇక మొదటి పోస్టింగ్ తో వెస్ట్ బెంగాల్లో కొన్నేళ్లు పనిచేసిన మాలికా గార్గ్ ఏపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చి రావడంతోనే మాలికా గార్గ్ తన మిషన్ ని ప్రారంభించేశారు. జిల్లాలో శాంతి భద్రతలను అదుపులో ఉంచడమే లక్ష్యంగా రౌడీ షీటర్లకు తనదైన శైలిలో అదిరిపోయే వార్నింగ్ ఇచ్చింది. రౌడీ షీటర్లను వరుసగా లైన్లో నిలబెట్టి సూటిగా వారి కళ్ళలోనే చూస్తూ చెప్పాల్సినది చెప్పేసింది. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలని, పాత పద్ధతుల్లోనే కొనసాగుతామంటే ఇకపై కుదరదని, మేం మారం, ఇలాగే పాత పద్ధతుల్నే కొనసాగిస్తాం అనుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. ఇలా మొదటి రాకతోనే జిల్లాలో రౌడీలకే కాదు అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. కింది స్థాయి సిబ్బంది మొదలు డిఎస్పీ స్థాయి అధికారి వరకు ఎస్పీ దెబ్బకు అలర్ట్ అయిపోయారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అనివార్య పరిస్థితులు పోలీస్ సిబ్బందికి, అక్కడి అధికారులకు ఏర్పడ్డాయి. జిల్లా సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు కొంతమేర తెరపడింది. కేసుల దర్యాప్తులో సైతం వేగం పెరిగింది. తప్పు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తూనే సమర్థవంతంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు ఎస్పీ మాలికా గార్గ్. హోంగార్డ్ మొదలు డిఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారి వరకు విధుల్లో వారి పనితీరును పరిశీలించారు ఆవిడ. మాలిక ఎస్పీగా బాధ్యతలు చేపట్టే వరకు జిల్లాలో పరిస్థితులు వేరుగా ఉండేవి. సలాంలతో కాలం గడుపుతూ ఇష్టరీతిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన పోలీస్ సిబ్బందికి, అధికారులకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. దీంతో చాలా వరకు వారి పంతాను మార్చుకున్నారు కొందరు పోలీసులు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన మార్గం చూపించారు మాలిక. ఇక విధుల్లో ఉంటూ ప్రజల పట్ల, ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సహించేది లేదంటూ కొందరు పోలీసులపై చర్యలు చేపట్టారు కూడా. జరుగుమల్లి ఎస్ఐ ఇసుక అక్రమార్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు రావడంతో ఆమెను విఆర్ కు పిలిపించారు. అదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు పోలీస్ సిబ్బంది, అధికారులను కూడా దాదాపు 10 మందికి పైగా విఆర్ కు పిలిపించారు. జిల్లాలోని మారుమూల పోలీస్ స్టేషన్ ను సైతం తనిఖీ చేసిన ఎస్పీ మాలికా గార్గ్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, పోలీస్ అధికారులకు మెమోలు, చార్జ్ మెమోలు జారీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఎక్కడ అవినీతి లేకుండా, రాజకీయ నేతల ప్రలోభాలకు లొంగకుండా లేడీ సింగంలా పేరు తెచ్చుకున్నారు ఆవిడ. అయితే ముక్కుసూటి అధికారిగా పేరున్న మాలికా గార్గ్ ను కొంతమంది పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ప్రస్తుతం సిఐడిలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మాలికా గార్గ్ ను పల్నాడు జిల్లాకు ఎస్పీగా ఎన్నికల సంఘం నియమించింది. ఇక ఆమె రాకతో పల్నాడులో మార్పు ఖాయమనే
అభిప్రాయం మొదలయ్యింది. ఆమె పేరు చెబితే అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవని, వెన్నులో వణుకు పుడుతుందని టాక్. మల్లిక ట్రాక్ రికార్డును బట్టి ప్రస్తుతం పల్నాడులో ఉన్న పరిస్థితులు, త్వరలో కౌంటింగ్ వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పల్నాడు ఎస్పీగా ఆమెను నియమించడమే సరైన నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మాలిక తన కాలేజీలోని క్లాస్మేట్, ఐపీఎస్ బ్యాచ్మేట్ అయిన ఐపీఎస్ వకుల్ జిందాల్ ను పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా అవినీతిని అస్సలు సహించరు, తప్పు చేస్తే తాట తీసేస్తారు. ఇక మాలిక గారికి పెళ్లి సమయంలో కూడా ఆమె తండ్రి డ్యూటీ చేయడానికే వెళ్లారట. అది సమాజం పట్ల బాధ్యత ఉండే అధికారుల నైజాం. మరి కొత్తగా అపాయింట్ అయిన మాలిక గారు అనుకున్నది సాధించాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.